మానవ పతనానికి హేతువైనది ఏది? దేవుని పిల్లారా, మానవ పతనము అనగా ఒక మనిషి సర్వనాశనము కావటానికి కారణమైనది ఏది అన్నది చివరికి వచ్చేటప్పటికి లేదా ఒక 10 నిమిషాల్లోనే మీకు అర్థమవుతుంది. వెరీ గుడ్. మానవ జీవితము దేవుని వల్ల అనుగ్రహించబడింది. దేవుడు మనకు ప్రసాదించిన భిక్ష ఈ జీవితం. మనంతట మనం తెచ్చుకోలేదు. మన వలన కానిది, మన ప్రమేయం లేకుండా జరిగినదే మన సంభవము ఈ లోకంలో. ఈ మన జీవితాన్ని గురించి దేవుడు చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయాలను కలిగి ఉన్నాడు. వాటిని అక్షరాల రూపంలో, వాక్యముగా, ఆయా కాలాలలో ఆయా భాగములుగా వ్యక్తుల ద్వారా, భక్తుల ద్వారా ఈ ప్రపంచమునకు ఆయన తెలియచేస్తూ వస్తున్నాడు. మన వలన కాని ఈ జీవితం, దేవుని వలన అయినటువంటి ఈ బ్రతుకు దేవుని ఆజ్ఞానుసారంగా నడవాలి. మన కంపెనీ అనుకోండి, మనం ఎలా పని చేసుకున్నా పర్వాలేదు. మరొక చోట మనం పని చేస్తున్నప్పుడు తప్పనిసరిగా వారు చెప్పినట్టుగానే మనం పని చేయాలి. ఇది వాస్తవం. అయితే దేవుని వలన మనకి బ్రతుకు లభించినప్పుడు ఆ దేవుడు చెప్పినట్టుగానే మన జీవితము కొనసాగాలి. దేవునికి ఇష్టమైనవి చేయవలసి ఉంటుంది, దేవునికి అసహ్యమైనవి విడిచిపెట్టవలసి ఉంటుంది. దేవుడు చెప్పినది మనం అనుసరించిన నాడు మన జీవితం ఎంతో ఉన్నతంగా సాగిపోతుంది. దేవుడు చెప్పని దానిని, దేవుడు వద్దన్న దానిని మన బ్రతుకులో కొనసాగిస్తున్నప్పుడు మన జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. చివరికి అది మన పతనానికి కారణమవుతుంది. దేవుని పిల్లారా, మన దైనందిన జీవితంలో మనం కొన్ని వేల మాటలు లేదా కొన్ని లక్షల మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు, డ్యూటీకి వెళ్ళిన దగ్గర నుండి, డ్యూటీకి వెళ్ళినప్పటి నుండి తిరిగి మనం ఇంటికి చేరుకునేంత వరకు, ఈ మధ్యలో కొన్ని వేల మాటలు ఇతరులతో మాట్లాడుతూ ఉంటాం. అలాగే పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు కూడా మన జీవితంలో కొన్ని కోట్ల మాటలను మనం ఇతరులతో మాట్లాడుతూ ఉంటాం. అవి తల్లిదండ్రులతో కావచ్చు, భార్యాభర్తలతో కావచ్చు, అక్క చెల్లెండ్రతో కావచ్చు, అన్నదమ్ములతో కావచ్చు, పనిచేసే చోట కావచ్చు, అనగా యజమానుల దగ్గర కావచ్చు, ఎవరి దగ్గరైనా కావచ్చు. ఈ మాటలలో చాలా తేలికగా మన నోటి నుండి అనేక సార్లు అబద్ధాలు అనేవి వెలువడుతూ ఉంటాయి. అబద్ధాలు చాలా అలవోకగా అబద్ధాలు చెప్పడాన్ని మనం అలవాటు చేసుకుంటాం. ఇది దేవుని దృష్టికి ఆమోదయోగ్యమైనదేనా? అబద్ధాలు వల్లెవేయడాన్ని దేవుడు సహిస్తాడా, ఓర్చుకుంటున్నాడా, లేక తప్పుపడుతున్నాడా? మన దృష్టిలో వ్యభిచారము పాపము. ఎస్, మన దృష్టిలో అంటే దేవుడి దృష్టిలో కూడా వ్యభిచారం పాపమే. ప్రపంచంలోని క్రైస్తవుల దృష్టిలోనే కాదు, క్రైస్తవేతరుల దృష్టిలో కూడా వ్యభిచారం అనేది పాపమే. అలాగే దొంగతనము పాపము. ఇతరత్ర అనేకములున్నవి పాపములుగా దేవునిచే తీర్చబడుతున్నవి, మనుషుల ద్వారా కూడా గుర్తించబడుతున్నవి అనేకములున్నవి. అయితే అబద్ధం చెప్పడాన్ని మనం పాపముగా అంతగా పరిగణించం. తప్పు అని ఒకవేళ మనకేమన్నా అనిపించి ఉండొచ్చుగాక అప్పుడప్పుడు, కానీ భయంకరమైన పాపము, నేరముగా మనం అంతగా లెక్కించం దాన్ని. కానీ పాపాన్ని గురించి దేవుడు చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. అలాగే అబద్ధాన్ని గురించి కూడా దేవుడు చాలా స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. అబద్ధం అంటే ఏమిటి ఇంతకీ? అబద్ధం అనగా ప్రత్యేకంగా మోసగించాలి అనే ఉద్దేశంతో చెప్పే మాట లేక క్రియ. ఉద్దేశపూర్వకంగా మోసగించాలి అనే ఆలోచనతో ప్రత్యేకంగా చెప్పేటటువంటి ఒక మాట లేదా జరిగించే ఒక క్రియ. చెప్పేది సత్యం కాదని తెలిసినా ఇతరులచే దానిని నమ్మించేలా చేయడమే అబద్ధం చెప్పడం అంటే. మనం చెబుతున్నది నిజం కాదని మనకు తెలిసినా ఎదుటివారికి దానిని నిజమని నమ్మించేటట్టుగా మాట్లాడడమే అబద్ధం అంటే. ఇంకా కొంచెం విస్తృతంగా మనం ఆలోచిస్తే అబద్ధం అనే పదానికి వదంతి, రాసుకోండి, దుమారము, గాలి కబురు, పుకారు, అనర్థకము, అనృతము అంటున్నట్టు చూడండి, అనృతము, కళ్ళమాట, అసంగతము,
ప్రయోజనము లేని, బొంకడం, బొంకు అంటారు కదండి, బొంకడము, దోషము, పొసగనిది, అప్రమాణము, అశాస్త్రీయము, సంబంధము లేని, కల్లలాడుట. ఇన్ని అర్థాలు ఉన్నాయండి. ఈ అబద్ధము అనే పదానికి వదంతి, దుమారము, గాలి కబురు, పుకారు, అనర్థకము, అనృతము, కల్లమాట, అసంగతము, ప్రయోజనము లేని, బొంకడము, దోషము, పొసగనిది, అప్రమాణము, అశాస్త్రీయము, సంబంధము లేని, కల్లలాడుట. మనం నేటి కాలంలో అబద్ధం ఆడటం అనేది చాలా తేలికగా మారిపోయింది. చాలా అంటే చాలా తేలికగా, సాధారణం అన్నమాట. చాలా సాధారణంగా మారిపోయింది. అందరూ మనతో నిజమే మాట్లాడాలి అనుకుంటాం. అందరూ నిజమే మాట్లాడాలి అని అనుకుంటాం. ఎవరైనా మనతో అబద్ధం చెబితే అస్సలు సహించమండి. కానీ మనం మాత్రం అందరితో అబద్ధాలు చెప్తుంటాం కదండి. అవునా? మానవ నైజంగా మారిపోయింది. అబద్ధం చెప్పడం అనేది మానవ నైజంగా మారిపోయింది. అందరూ మనతో నిజాలే మాట్లాడాలి. అప్పుడు నువ్వు ఎందుకు అలా చెప్పావు? అబద్ధం ఎందుకు చెప్పావు? నాకు అబద్ధం చెప్పవలసిన అవసరం ఏమొచ్చింది అసలు నీకు? ఇది ఎంతవరకు న్యాయం అసలు అని చాలా నీతి కబుర్లు మనం చెప్తుంటాం. అందరూ మనతో సత్యమే మాట్లాడాలనుకుంటాం. కానీ మనిషి మాత్రం తన బ్రతుకు కాలంలో ప్రతి ఒక్కరితోనూ అబద్ధాలు ఆడుతూనే ఉంటాడు. అబద్ధాలు చెప్పడంలో రాజకీయ నాయకులది అందవేసిన చెయ్యి అని మనం చెప్పవచ్చు. ఇకపోతే వ్యాపారంలో అబద్ధాలు ఇంక అసలు లెక్కే లేదు. టైడ్ అంటాడు. టైడ్ అయినా అది ఒక్కసారిగా తెలుపు అలా వెళ్ళిపోతుంది అంతే బట్టల నుంచి. ఏంటో మనం ఎన్నిసార్లు ఉతుక్కున్నా ఆ తెలుపు రాదు. తళతళలాడే తెలుపు అంటే ఎక్కడ తళతళలాడే తెలుపు? ఫెయిర్ అండ్ లవ్లీ అని అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. ముందు నల్లగా, తర్వాత కొంచెం ఛాయగా, తర్వాత అమెరికన్ టైపులో కలర్ వచ్చేస్తుంది అంతే. ఏమన్నా నిజంగా అసలు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటే అంత తెలుపు వచ్చేస్తారా? అలా అయితే అసలు ప్రపంచంలో నలుపు మనిషి ఉండడు. ఏమండి? అంటే ఏం చెబుతున్నారు వాళ్ళు? ఒక భ్రమ, మోసగించడం, ప్రోపగాండా అంటారు దీన్ని, అసత్య ప్రచారము. ఆలోచించండి. అవేవి మనకు అబద్ధాలుగా కనిపించవు అసలు. వాటిని చాలా గొప్పగా నమ్ముతాం మనం. సినిమా ఉంది. సినిమా ఆద్యంతము అనగా ప్రారంభం నుండి చివరి వరకు కూడా పచ్చి అబద్ధం అండి. దారుణమైన మోసం. మనం చూస్తున్నది ఏది సత్యం కాదు, యథార్థం కాదు. అయినప్పటికీ కూడా మనం అబద్ధాన్ని, మోసాన్ని చూడడానికి ఇష్టపడి డబ్బులిచ్చి మరీ కొనుక్కుని వెళతాం. ప్రతిదీ అబద్ధమే. పోటీ ప్రపంచంలో విజయం కొరకు అబద్ధాలు ఆడటం సర్వసాధారణమైపోయిందండి. ఈ పోటీ ప్రపంచంలో ఒక టార్గెట్ ఉంటుంది, ఒక కంపెనీ ఉంటుందండి. మా కంపెనీలోనే నేను యాక్చువల్గా నా పొజిషన్ రిటైల్ కోఆర్డినేటర్, అంటే ఆఫీసులో ఉండి చేయాల్సిన వర్క్ అనమాట అండి. తర్వాత ఏం చేశారంటే, ఒక షోరూంలో పనిచేసే ఒక సేల్స్మెన్ దగ్గర నన్ను అసిస్టెంట్గా వేశారు. అతనికి కావాల్సినటువంటి డాక్యుమెంటేషన్ వర్క్ అంతా నేనే చూడాలి అని. బాగుంది. నాకు ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ వచ్చిందో నన్ను సపరేట్గా తీసుకెళ్ళి ఒక షోరూంలో వేశారు. నేను చేయను అంటే, లేదు నీకు ప్రాఫిట్ ఉంటుంది, నీకు కమిషన్ వస్తుంది, నువ్వు చెయ్యి అన్నారు. సరే కదా అని చేయటం ప్రారంభించాను. చాలా మాటలు మాట్లాడవలసి వచ్చేదండి. ఎప్పుడైపోతుంది ఇది అని అడుగుతాడు. 2 డేస్లో డీల్ కంప్లీట్ అయిపోతుందండి. 2 రోజుల తర్వాత మీకు అమౌంట్ మీ బ్యాంకులోకి క్రెడిట్ అయిపోతుంది, మీకు చెక్ వచ్చేసింది, లేకపోతే ఏదో ఒకటి చెప్దామండి. 2 రోజుల్లో అవ్వదు. ఒక్కొక్కసారి కంపెనీలో ఉన్నటువంటి లోడుని బట్టి, ఫైల్స్ ఎక్కువ ఉండడాన్ని బట్టి. అవ్వకపోతే వాడు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసినప్పుడు వాడికి ఏదో ఒకటి సర్ది చెప్పాలి. అలా సర్ది చెప్పడానికి అబద్ధం ఆడవలసి వస్తుంది. అది చాలా తప్పుగా అనిపిస్తుంది మైండ్కి, కానీ అక్కడ చెప్పక తప్పడం లేదు. మన దైనందిన జీవితంలో క్రమక్రమంగా అబద్ధాలు ఆడటానికి ఇలా అలవాటు పడిపోతూ వెళ్ళిపోతూ ఉంటాం మనం.
పోటీ పెరిగిపోయే కొద్దీ, ఈ ప్రపంచంలో పోటీ పెరిగే కొద్దీ, పోటీ అంటే దేనిలో ఉంది? ఒక విద్యలో పోటీ ఉంది, ఒక వ్యాపారంలో పోటీ ఉంది, ఒక ఉద్యోగాల కొరకు పోటీ ఉంది. పోటీ లేనిది అసలు ఈ ప్రపంచంలో ఎక్కడున్నది చెప్పండి దేవుని పిల్లారా? ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే మనకి ఎంతో గౌరవం ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళు చాలా ఎక్కువ పుస్తకాలని చాలా ఎక్కువ సంవత్సరాల పాటు చదివి అతి కష్టం మీద ఆ ఉద్యోగంలోనికి, ఆ హోదాలోనికి వాళ్ళు వెళతారు. అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఈవిడి వరంగల్కు కలెక్టర్గా పనిచేశారు. ఆమ్రపాలి అని విశాఖపట్నానికి చెందిన ఈవిడ తన అనుభవం గురించి పబ్లిక్ స్టేజ్ మీద పక్కన మినిస్టర్స్ వాళ్ళు ఉండగా ఏం మాట్లాడుతుందో ఒకసారి వినండి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంటర్వ్యూస్లో, ఇది నేను లాస్ట్ టైం కూడా ఒకసారి జాబ్ మేళకు వచ్చినప్పుడు చెప్పాను, మరి అక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ వచ్చారో లేదో నాకు తెలీదు. బట్ ఇంటర్వ్యూస్లో ప్రతి మనిషి అబద్ధాలు చెప్తారు, చెప్పాలి. అన్నీ నిజమే చెప్తాను అనుకుంటే మీకు ఉద్యోగాలు రావు. ఐఏఎస్ ఆఫీసర్ ఇంటర్వ్యూలో తప్పనిసరిగా అబద్ధాలు చెబుతారు. అక్కడి వరకు బాగుంది. ఏం సూచిస్తుంది? ముందు పిల్లలు కూర్చున్నారండి. స్కూల్ పిల్లలకు ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమంలో ఈవిడ కాస్త వాళ్ళని మోటివేట్ చేస్తుంది. ఏం చెప్పాలంటుంది? అబద్ధాలు చెప్పాలి. అంటే పరీక్షల కొరకు, ఇంటర్వ్యూల్లో, ఉద్యోగాల కొరకు అబద్ధాలు చెప్పడం తప్పు కదా? తప్పు కాదు ఈ ప్రపంచం దృష్టిలో. అది ఉద్యోగం కొరకైతే ఏమిటి, లేకపోతే పెళ్లి కొరకైతే ఏమిటి? ఎన్ని అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలండి? ఒక్క అబద్ధం చెప్పకుండా పెళ్లి చేయలేవా? మా అమ్మాయి వంట కమ్మగా చేస్తుందండి అంటాడు తల్లి కానీ తండ్రి కానీ. అప్పుడే అర్థమైపోయింది వీడు వేసాడు మనకని. ఏం వేశాడు? ఒక అబద్ధాన్ని వేశాడు. అలాగా ఒకటి బోని కొట్టాడు అనమాట. ఆ తర్వాత ఎవరినో ఎంక్వైరీ చేస్తాం, ఇంటి పక్క పిల్ల, అమ్మ పిల్ల బంగారు అండి అసలు అంటాడు. వాడు వేసేసాడు అక్కడ ఒక గుళిక అబద్ధం. ఇలాగా 1000 అబద్ధాలాడి అమ్మాయి నోట్లో అసలు నాలుగుందో కూడా తెలియదండి అంటాడు. ఎవరు? పూజారు, లేకపోతే పెళ్ళిళ్ళ పేరయ్యో, లేకపోతే మధ్యవర్తో ఎవడో ఒకడు. పెళ్ళైన తర్వాత మొత్తం మనకు అలాగే స్క్రీన్లో కనబడిపోతుంది అమ్మగారికి అసలు నోరు ఉందా లేదా అన్నది. 1000 అబద్ధాలు. మనుషుల క్యారెక్టర్ దగ్గర నుంచి, మనుషులకు ఉన్నటువంటి ఆస్తిపాస్తుల వరకు, చదువుల వరకు, వయస్సు వరకు, ప్రతి విషయంలోనూ పెళ్లి దగ్గరకు వచ్చేటప్పటికట అన్నీ అబద్ధాలు చెప్పేయాలట. అంటే అది తప్పు కాదా? మంచి కోసం కూడా అబద్ధం ఆడాలా అండి? అబద్ధం ఆడి జరిగించే మంచేనా? ఏమండి, అబద్ధం చెప్పి అనగా సత్యాన్ని కప్పిపుచ్చి అసత్యంతో జరిగించే మంచి ఒక మంచేనా? అటువంటి చదువు ఒక చదువేనా? సమాజం దృష్టిలో, ఉన్నతాధికారులు స్థాయి వ్యక్తుల దృష్టిలో అబద్ధం అనేది అసలు అది తప్పే కాదు, అది పాపమే కాదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్, మన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆమె మంచి తెలివితేటలు కలిగిన ఆమె, కానీ ఏం మాట్లాడుతున్నదో చూడండి. ఇలాగా ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు తెచ్చుకోవడానికి, జీవించడానికి అబద్ధాలు ఆడడం చాలా చాలా కామన్ అయిపోయింది. ఇకపోతే ఒక అబద్ధం ఆడితేనండి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని అబద్ధాలు ఆడలేక ఇక అలా అబద్ధాలు ఆడుతూనే ఉండాలి. ఒక చిన్న విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. గతంలో కంపెనీ పని మీద ఎక్కడికో బయటికి వెళ్ళాం. ఈలోపు ఒక చిన్న పర్సనల్ పని కూడా చూసుకుంటే వదిలిపోద్ది అనిపించింది. ఆ పర్సనల్ పని మీద వెళ్ళటానికి లోపలికి తిరిగాం. మనం హైవే నుంచి రోడ్ నెంబర్ 40 నుంచి సాల్మియాలోకో హవలీలోకో తిరిగాం. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ యాక్సిడెంట్ అయింది కారు. ఇప్పుడు ఎవరికి చెప్పాలి ఈ సంగతిని? కంపెనీకి చెప్పాలి. నువ్వు సాల్మియాలోకి ఎందుకు వెళ్ళావు అంటాడు. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే బండిలో ఏదో సౌండ్ వస్తోందని మెకానిక్కు చూపిద్దామని లోపలికి వెళ్ళాము. నీ కారు యాక్సిడెంట్ అయిన చోటు కువైట్ మంతకా కదా, అక్కడ మెకానిక్ షెడ్లు ఉండవే అన్నాడు. ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అక్కడ ఏదో ఒక అందమైన అబద్ధాన్ని అల్లి చెప్పగలగాలి. మరి ఇంత లేట్ ఎందుకు అయింది అంటే అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. పోలీసులు దాన్ని మరి బండిని తీసుకురమ్మన్నారు. ఓకే, బండి తీసుకెళ్ళొచ్చు కదా అంటే
అంటే యాక్సిడెంట్ పెద్దదయ్యింది, వెంచ్ మీద వేసుకెళ్ళి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే లారీ ఉంటుంది కదండి సపరేట్, వెంచ్ మీద. మరి చిన్న యాక్సిడెంట్ అని చెప్పావు కదా ఇందాక, అక్కడ మళ్ళీ గతుక్కుమని అలా చెప్పానా అని మనసులో. అంటే చిన్నది అనుకున్నాను కానీ అండి, లోపలికి వెళ్ళి బండి స్టార్ట్ చేసి గేరు వేస్తే గేరు పడట్లేనప్పుడు అర్థమైంది లోపల ఏదో పోయిందని. ఇలా ఒకదాని నుండి ఒకదాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొకదాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొకటి. ఇంత లేట్ అయింది ఏమిటండి? అదే సత్యనారాయణ గారికి ఒంట్లో బాగాలేదంట, ఆయన చూద్దామని వెళ్ళాను. ఆయనకు ఒంట్లో బాగాలేదు, ఆయన ఇందాకే కదా వచ్చి వెళ్ళారు. ఇంటికి వచ్చి అడిగాడు, అంటే సత్యనారాయణ అంటే ఈయన కాదు మరొక ఆయన ఉన్నారు, ఆయన్ని చూద్దామని వెళ్ళాను. మీ ఫ్రెండ్స్లో సత్యనారాయణ అనేవాళ్ళు ఎవరు లేరే? నీకు తెలియదు లేవే, నీకు తెలుసా బోళ్ళు మంది పరిచయం అవుతారు బయట. అంటే మరి మీ బండి అక్కడ ఎక్కడో ఉన్నదని ఎవరో ఫోన్ చేసి చెప్పారు నాకు అంట. అదే వేరే ఫ్రెండ్ను హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తే తీసుకెళ్ళాను అని. ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు? ఫలానా హాస్పిటల్. ఆ హాస్పిటల్లో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారే, మీరు అక్కడికి వెళ్ళుంటే నేను చెబితే రికమెండ్ చేద్దాను కదా. ఉండండి ఒకసారి మా హాస్పిటల్ తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి ఆగాగు చెయ్యి. అంటే ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక అబద్ధాన్ని, ఇలా సాధారణం అయిపోయింది మానవ జీవితంలో. దేవుని పిల్లలారా, చివరకు మానవ సంబంధాలు కూడా ఈ అబద్ధాల వలన సర్వనాశనం అయిపోతూ ఉంటాయి. మానవ సంబంధాలు, వైవాహిక సంబంధాలు ఈ అబద్ధాల వలన విడిపోయిన జంటలు ఎంతోమంది ఉన్నారు. దాపరికాల వలన భార్యాభర్తలు ఇరువురు కలిసి కాపురం చేస్తున్నారు, మెసేజ్ వచ్చినట్టు టింగ్ మందే, ఫోన్ పట్టుకుని బయటికి వెళ్ళింది. ఎవరు మెసేజ్ అంటాడు భర్త. మా అమ్మ వాళ్ళు మెసేజ్ పెట్టారు. ఏమంటున్నారు ఏమిటి? అదే వచ్చే పండక్కి ఇంటికి రమ్మంటున్నారు, ఫోన్ చెయ్యి అన్నాడు అనుకోండి, నేను కూడా మాట్లాడతాను అంటే మా అమ్మ వాళ్ళు కాదు మా చెల్లి రమ్మన్నట్టుగా మాట్లాడుతుందని. అక్కడ టక్కన మాట తేడా వచ్చింది. ఎవడో మెసేజ్ పెట్టాడు, చోటకి ఇది బయటికి వెళ్ళింది. లేకపోతే మిస్ కాల్ వచ్చినప్పటికీ వీడు ఫోన్ తీసుకుని దూరంగా వెళ్ళి అంటున్నాడు. కిచెన్లోంచి భార్య విన్నది. ఏంటండి ఎవరితో అంత నెమ్మదిగా మాట్లాడుతున్నారు? ఏం లేదే, మా కంపెనీ నుంచి మేనేజర్ ఫోన్ చేసి. మరి మేనేజర్తో గుసగుసలాడుతున్నారు ఏమిటి? ఇంట్లో భార్య వినకూడనివి ఉంటాయి మేనేజర్ దగ్గర, మేనేజర్తో మాట్లాడవలసినవి. దీంతో అనుమానాలు ప్రారంభం. అబద్ధం ఆడడం వల్ల ఈ అబద్ధాన్ని అనేకులు సత్యం చెప్పడం వల్ల సత్యాన్ని అనేకులు నమ్మకపోవచ్చు, కానీ ఒక అబద్ధం మాత్రం చాలా చాలా ప్రభావం చూపిస్తుందండి. ఒక వ్యక్తి గురించి ఎన్ని మంచి విషయాలు చెప్పండి, దాన్ని పట్టించుకోదు ఈ సమాజం పెద్దగా. ఎన్ని సత్యాలు చెప్పండి, అంతగా గమనించదు. కానీ ఒక అబద్ధం చెప్పండి, అది నిజం కాకపోయినా అది నిజమో అబద్ధమో ఆలోచించుకోకుండా కనీసం వాడి మీద ఒక అభిప్రాయానికి వచ్చేస్తుంది. అబద్ధానికి ఉన్నటువంటి శక్తి అటువంటిది. సురేష్ గారు ఎవరితోనూ అననుకోండి, నిజమా? రాత్రులు ఇంట్లో ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది, బండి కారు వేసుకొని, కారు కూడా ఉంటుంది ఎక్కడ బేస్మెంట్, మీకు తెలుసా అనగానే వీడు ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు వెళతాడు, అసలు ఈ ఆలోచనలు ఏమి లేక, ఏంటి నిజమా అని ఇక్కడి నుంచి వెంటనే మంగఫ్కు ఫోన్, అక్కడి నుంచి జహరాకు ఫోను, సురేష్ గారు రాత్రులు కారు వేసుకు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంట, మీ వైపు ఏమన్నా వస్తున్నాడా? ఇక అది నిజమా అబద్ధమా? వాళ్ళ ఇంట్లో చాలామంది ఉన్నారు కదా, వాళ్ళనే కనుక్కుంటే తెలుస్తుంది. ఇవేవి ఆలోచించవు. సురేష్ అటువంటి వాడు కాడా, ఇదేం ఉండదు. ఇక ఒక అబద్ధం చాలా బలీయంగా పనిచేస్తుంది. ఒక నిజం, ఒక సత్యం చాలా తక్కువగా పనిచేస్తుంది మనిషి మీద. అందుకే మనిషి అబద్ధంలో జీవించడానికి ఎక్కువ ఇష్టపడతాడు, అబద్ధాలు చెప్పడానికి ఎక్కువ ఇష్టపడతాడు. ఒక అబద్ధంతో పని చాలా తేలిగ్గా జరిగిపోతుందండి. ఒక సత్యంతో ఒక పని జరిగించడం చాలా చాలా సంక్లిష్టమైపోతుంది. కాబట్టి మానవుల మధ్యలో నమ్మకాలు అనేవి నానాటికి దిగజారిపోతున్నాయి ఈ అబద్ధం వలన. మరి క్రైస్తవులు అయి ఉండి మనం ఇంత తేలిగ్గా అబద్ధం ఆడుతున్నాం కదా. దేవుడు ఏమంటున్నాడు అసలు దీని గురించి? క్రైస్తవులం అయ్యుండి కూడా అలా ఓకగా మన నోటి నుండి అబద్ధాలు నిజాల్లా వచ్చేస్తుంటాయి.
అబద్ధాన్ని ఎలా చెబుతామంటే మళ్ళీ మనం దాన్ని పచ్చి నిజం అనవసరంగా నేను మిమ్మల్ని అబద్ధం చేసుకున్నానంటే అంటుంటారు కొంతమంది సమాజంలో. అంటే వాడు అబద్ధాన్ని ఎంత బలంగా చెప్పాడంటే అదే నిజమని నమ్మేసి ఎంత బలంగా చెప్పాడు. ఏమా అబద్ధం ఆడితే ఎలా ఉండాలట? గోడ కట్టినట్టు, దడి కట్టినట్టు ఉండకూడదు. దడిదే ఉందండి, గట్టిగా ఒక తంతంతే పడిపోతుంది. అదే గోడను తన్నితే కాలు విరిగిపోతుంది. అంత బలంగా ఉండాలట అబద్ధం ఎప్పుడు కూడా. మరి ఇంతటి బలమైన అబద్ధాల గురించి దేవుడు ఎలా భావిస్తున్నాడు అన్నది మనం చూస్తే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16 నుంచి. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు. మరొకేడు ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నాడు. చూడండి, అబద్ధం చెప్పడం దేవునికి ప్రియమా అండి? కాదట, అసహ్యం అన్నాడు. భార్య అబద్ధం చెప్పింది అనుకోండి, అసహ్యం వేస్తుంది. భర్త అబద్ధం చెప్పాడు అనుకోండి, అసహ్యం వేస్తుంది భార్యకు. అలాగే తన బిడ్డలు అబద్ధం చెబితే దేవుడికట అసహ్యం వేస్తుందట. చెయ్యి అసహ్యం అంటే చెయ్యి నర్మేక అసహ్యంగా ఉంది వెంటకే అంటాడు. ఒక వ్యక్తి మీద మనకు అసహ్యత ఎప్పుడు ఏర్పడుతుందండి? చేయకూడని పని చేసినప్పుడు అసహ్యత ఏర్పడుతుంది. ఒక భర్త వ్యభిచారి అయ్యాడు అనుకోండి, భార్య ఆ భర్తను అసహ్యించుకుంటుంది, దగ్గరికి చేరనవ్వదు ఇక. అలాగే ఒక భార్య వ్యభిచారి అయిందనుకోండి, ఆ భార్య దగ్గరికి వెళ్ళడానికి భర్త అసహ్యించుకుంటాడు, ఆ సాన్నిహిత్యాన్ని అసహ్యించుకుంటాడు. దేవుడు కూడా అసహ్యించుకుంటున్నాడట. దేని గురించి? ఎవరిని అసహ్యించుకుంటున్నాడు ఆయన? లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. అబద్ధం చెప్పడం అంత అసహ్యం అన్న దేవునికి చాలా అసహ్యం. ఎందుకంటే ఈ అబద్ధం వల్ల చాలా అనర్థాలు జరిగాయంటే. మానవ జీవితం పతనానికి దారితీసేసింది కేవలం అబద్ధాన్ని మనుషులు నమ్మడం వెనక ముందు ఆలోచించకుండా. ఉదంతాలు మనకు తెలుసు. మొదటి ఉదంతము మొదటి మానవుల్లోనే జరిగిందండి. దుష్టుడు తొలి జంటను దారి తప్పించడానికి ప్రయోగించినది ఏంటో తెలుసా అండి? అబద్ధము. ఒక అబద్ధంతో వారిని శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముల వైపు చాలా తేలిగ్గా మళ్ళించాడు. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము. ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండను. అది ఆ స్త్రీతో, ఏమిటిది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు ఆ స్త్రీ, దేవుడు ఏం చెప్పాడు అదే చెప్పింది. దేవుడు ఈ తోట చెట్ల ఫలములను మేము నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే అమ్మా, తోట మధ్య ఉన్న చెట్టు ఫలమును గూర్చి ఆయన మాట్లాడుతూ, మీరు చావకుండున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు ఆ సర్పము, మీరు చచ్చిపోతారు అని దేవుడు చెబితే, సర్పం అపవాది చెప్పినటువంటి మాట, మీరు చావరు. ఒక నిజాన్ని అబద్ధంగా మార్చేశాడండి వాడు. చనిపోతారు మీరు అని దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్పాడో, మీరు చావరు అని చాలా తేలిగ్గా అలా కొట్టాడు వాడు. అబద్ధము, అసత్యము. తొలినాళ్లలోనే అబద్ధము, అసత్యము అనేది ఎంత ప్రభావం చూపించిందో మనందరికీ తెలుసు. ఈ రోజున మన బ్రతుకులు ఇలాగా, ముఖ్యంగా మగవాళ్ళ జీవితాలు ఇలా సర్వనాశనం అయిపోయి, పొద్దున్నే సద్దిమూట పట్టుకుని డ్యూటీలకు వెళ్ళి అక్కడ కష్టపడి చెమటోడిచి పనిచేసి ఇంటిల్లి పాదెట్టి వీళ్ళందరినీ పెంచి మళ్ళీ రాత్రికి వచ్చి అనే సేద తీరాల్సిన దుస్థితి ఏర్పడింది ఈ ఒక్క అబద్ధం వల్ల. ఏమైందండి? కష్టపడి పని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీవితాంతం నరకం పెట్టాడండి దేవుడు, శ్రమ పెట్టాడు. అదే స్త్రీలకి
స్త్రీలకు ఒక్కసారే, అది కూడా సంవత్సరంలో ఎన్నిసార్లు? ఒక ఇద్దరిని కంటే 2 సార్లు, ముగ్గురిని కంటే 3 సార్లు ప్రపంచంలో జీవితకాలంలో, అంతే కదండి. ఇప్పుడు పైగా ఆ బాధ కూడా లేకుండా ఏమొచ్చేసింది? ఆపరేషన్లు వచ్చేసి నువ్వు అలా వెళ్తారు, నీకు మత్తిస్తావు, హ్యాపీగా పడుకుంటావు, కళ్ళు తెరిచేసరికి పక్కలో పిల్లాడు ఉంటాడు. చూసారండి ఎంత దారుణం అయిపోయిందో మన బ్రతుకు. దేనివల్ల ఇంతకీ ఒక చిన్న అబద్ధం, ఒక్క అబద్ధం. మీరు చావరు అనగానే కొండంత ధైర్యం. ఎవరికైనా సరే హాస్పిటల్కి వెళ్ళాం, నాడి చూశాడు, పెట్టి ఆర్డర్ చేసుకున్నాను అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? నాడి చూసి నువ్వు డాక్టర్ శేఖర్ గారికి ఫోన్ చేసాం, శేఖరు ఇలాగ గుండెలో దడ వస్తుంది అంటే, అన్న సులేబిగత్తుకు బయలుదేరదాం అన్నాడు అనుకోండి. సులేబిగత్తులో ఏముంది? సమాధుల దొడ్డు ఉంది, శ్మశానం ఉంది. అక్కడ సులేబిగత్తుకి వెళ్ళిపోదామా, ఇంక రెడీ అయిపో నువ్వు అంటే నాకు ఎలా ఉంటుందండి? చావరు అని అన్నా, ఏం కాదన్నా, గుండెలో దడ అంటే చాలా సింపుల్, ఒక చిన్న ట్యాబ్లెట్ వేసుకో దెబ్బ తగ్గిపోద్ది అని అనుకో, ఓకే నైస్, బాగుంది. చావము అనేటప్పటికి ప్రాణం లేచొస్తుంది. దేవుని పిల్లారా, ఆ ఆలోచనతో వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు పండు తినడంలోనే ఉన్నదంతా. నువ్వు తింటే చావవు, తినకపోతే చచ్చిపోతావు. నువ్వు తింటే చావవు, తినకపోతే చచ్చిపోతావు. నువ్వు తింటే దేవుడంతా దానం అయిపోతావు, తినకపోతే ఇదిగో ఇలాగే పడుంటావు. ఆలోచించుకో. మరి నేను చెప్పాల్సి నేను చెప్పాను, తర్వాత మీ ఇష్టం, మీ వారితోటి అంటారు చూసారు కొంతమంది ఆడవాళ్ళు కొంపలంటిస్తాకి. నేను చెప్పాల్సి నేను చెప్పాను, తర్వాత నీ ఇష్టం అని చెప్పి పక్కకు తప్పుకున్నాడు వాడు. ఆ అబద్ధాన్ని అందిపుచ్చుకున్నటువంటి అవ్వ, ఆది తల్లి, తాను తిన్నది భర్త చే తినిపించింది, అయిపోయింది అక్కడతో మనం ఏం తెచ్చిపెట్టుకున్నామండి? లోకానికి ఏమొచ్చేసింది? మరణం వచ్చిందండి, చావు వచ్చింది. అంతవరకు చావు లేదన్నమాట. ఈ దేహమునకు మరణం అనేది ప్రారంభమైంది నాటి నుండి. కారణం ఎవరు? అబద్ధము. అబద్ధాన్ని మానవులు నమ్మడము, హవ్వ నమ్మడము, ఆదాముకు చెప్పడము, ఆదాము కూడా కాంప్రమైజ్ అయిపోవడం, అవ్వ చేసినటువంటి వాదనతో ఆదాము రాజీ పడిపోవడం, నిజమే కదా అనే ఆలోచనలోకి ఆదాము కూడా వెళ్ళిపోయాడు. దీనంతటికీ మూలం అబద్ధం. నాటి నుండి నేటి వరకు అబద్ధం యథేచ్ఛగా ప్రతి మనిషిలోనూ విహరిస్తున్నది, ప్రతి మనిషిని వశం చేసుకున్నది. సత్యాన్ని పలకలేని దుస్థితికి వెళ్ళిపోయింది ఈ మానవ ప్రపంచం. చెప్పని చూశానండి, ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరెన్నో అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఒక అబద్ధాన్ని వీళ్ళు అంగీకరించేశారు, పండు తినేశారు. దేవుడు వచ్చాడు, ప్రశ్నించాడు, ఎరా దాక్కోవడం ఏంటి అన్నాడు. నీ ఎదుటికి రావడానికి మాకు సిగ్గేసింది. సిగ్గేంటి? మీకెవరు చెప్పారు సిగ్గు గురించి? కొంపతీసి నేను తినవద్దన్న ఆ పండుగని మీరు తినేశారా? తప్పు జరిగింది తండ్రి, మేము తిన్నాము అనలేదండి. అబద్ధానికి వాళ్ళు కొనసాగింపును మొదలుపెట్టారు. అబద్ధాన్ని తీసుకున్నారు, అబద్ధాన్ని కొనసాగించడం మొదలుపెట్టారు. అదేమిటంటే, ఇదిగో మా ఆవిడిచ్చింది, ఇదిగో సర్పం నన్ను మోసగించింది. ఇక అప్పటి నుండి మానవ జీవితాలలో అబద్ధం ఒక సర్వసాధారణమైపోయింది. నీ తమ్ముడేడి కయ్యను, మీ తమ్ముడేడి అని అడిగేటప్పటికీ వాడు చెప్పిన సమాధానం ఏమిటి దేవుడికి? మా తమ్ముడు గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? నేనేమన్నా కావలి వాడిని అనుకుంటున్నావా? నన్ను అడుగుతున్నావేంటి నువ్వు? నాకు తెలియదు అన్నాడు. తెలియదా నీకు? ఏం ఆడుతున్నాడు అక్కడాడు? అబద్ధం చెబుతున్నాడు. నీకు తెలియకపోవడం ఏమిటి? నువ్వేం చేశావు నీకు తెలియదా? నువ్వు అబద్ధం ఆడుతున్నావు కయ్యను, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నువ్వు సత్క్రియ చేయలేదు, అబద్ధం ఆడావు. నువ్వు నీ సత్యం చెప్పుంటే తలెత్తుకునేవాడివి. తలెత్తుకుని తండ్రి నేను తప్పు చేశాను, జరిగింది నా వల్ల, తొందరపాట్లో అసూయతో నేను సంహరించాను. అబద్ధం అండి మొండి వాళ్ళను చేస్తుంది. హత్య చేసావా? నేను చేయలేదు. లాఠీ తీసి ఇక్కడ పెడతాడు, ఇలాగ ఎదురుగుండా వాడి ముందు పెడతాడు. హత్య చేసావా? నిజంగా నేను ఈ హత్య చేయలేదండి. లాఠీని పైకి లేపి కింద కొడతాడు ఇలాగా. నిజం చెప్పు, హత్య చేసావు లేదా? నువ్వే చేసినట్టుగా సాక్ష్యాధారాలన్నీ కనిపిస్తున్నాయి. సార్ నిజంగా నేను చేయలేదండి. అప్పుడు అరికాళ్ళ మీద కొట్టడు అనుకోండి, పడుకోబెట్టి, నిజంగా నేను చేయలేదు సార్. అలా కొట్టి 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 అప్పుడు నేను కాదను టక్కని వీడు ఇంకొకటి పేరు చెప్తాడు.
ఎందుకే హత్య చేసింది ఎవడు? వీడు. అది వీడి మీదకి రాకుండా పక్కదారికి వెళ్ళి మరొకరిని ఇరికించాలి అనే ఉద్దేశంతో, లేదా టోటల్ కేసుని తాత్సారం చేయాలనే ఉద్దేశంతో, నేను కాదు వాడు అని గనక ఒక్క మాట చెబితే వెంటనే వాడు డైవర్ట్ అవుతాడు. అనగా వీడు అబద్ధాన్ని జరిగించడం మొదలుపెట్టి ఆనందంగా కొనసాగించుకుంటూ వెళుతున్నాడు. ఒకసారి మొదలుపెట్టిన అబద్ధం ఇక ఆగదండి. దాన్ని మనం పెంచి పోషించవలసింది. నాటి నుండి నేటి వరకు మనం అందరం అదే అబద్ధాన్ని పెంచి పోషిస్తున్నాము. ఏం ఆలోచిస్తున్నారు మీరు అనగానే మనం వెంటనే ఏమి లేదండి అంట. ఏమీ లేదా? మనసులో ఏం ఆలోచించట్లేదా? సాధారణంగా మనం అలాగా శూన్యంలోకి విషణ్ణ వదనంతో అలా చూస్తుంటాం. ఈలోపు ఎవడో చూశాడు, ఏంటండి అంత సీరియస్గా ఆలోచించేస్తున్నారు? అబ్బాయి ఏమి లేదండి. ఏంటి ఏమీ లేదా? నిజంగానే ఉంది. కానీ అక్కడ చాలా తేలిగ్గా మనం ఏం చెప్పేశాం? అదే నిన్ను ఎలాగా చంపాలా అని ఆలోచిస్తున్నాను వాడితో చెబుతామా అంటే చెప్పాం. అక్కడ టక్కన అబద్ధం ఆడుతాం. సారీ ఈ విషయం చెబుతున్నందుకు ఎవరేమనుకోకండి. మొన్న ఏదో ఒక క్లిప్పింగ్ చూశాను, ఒక సినిమాలోదన్నమాట. స్వామీజీ పాదాల చెంత కూర్చుంటాడు. నాయనా నేను మరి ఊరెళ్తున్నాను, నీకు ఏదైనా ఒక బహుమతిని ఇద్దామనుకుంటున్నాను, నువ్వేదైనా ఒకటి కోరుకో అంటాడు. సరే స్వామీజీ, ఎవరి మనస్సులలో ఏమున్నదో దాన్ని తెలుసుకునే వరాన్ని నాకు ఇవ్వండి అంటాడండి. బహుశా మీ అందరూ చూసే ఉండుంటారు. ఇది వద్దు నాయన, అది మాత్రం కోరుకోక, అది చాలా ప్రమాదము అని. లేదు స్వామి, వీడు వద్దు అంటాడంటే ఇది దీనిలో ఏదో మొత్తానికి ఉంది కదా. లేదు స్వామి, నాకు అదే కావాలి స్వామి. అయితే తీసుకొనైనా అనుభవించు నీ కర్మ అంటాడు. అంతే. వాడు రోడ్ అవుట్ నడుచుకుంటూ వెళ్తుంటాడండి. ఒక ఆయన ఎదురొస్తాడు. సార్ నమస్కారం సార్ అని వాడు మనసులో అనుకుంటుంటాడు, ఈయన ఎంత మంచివారు, నాకు ఉద్యోగం ఇప్పించి నా జీవితానికి ఒక దారి చూపించారు, ఓకే ఓకే అని వాడు సంతోషించి ముందుకెళ్తే వాడి ఫ్రెండ్ ఒకటి ఎదురవుతాడు. ఫ్రెండ్ ఒకటి ఎదురయ్యి, ఎరా ఎక్కడికి వెళ్తున్నావు, సాయంత్రం ఏమైనా పని ఉందా అంటే, నేను సాయంత్రం ఫలానా చోటుకి వెళ్తాను, వీడు లేని టైంలో నేను వీడింటికి వెళ్ళిపోవాలి, వీడు లేని టైంలో వీడింటికి వెళ్ళిపోవాలి అని వాడు మనసులో అనుకుంటే, ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నావు అంటాడు. నేనేం మాట్లాడలేదే అంటాడు. నేనేం మాట్లాడలేదే అంటే దీని అంతటిని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటేనండి, అది మనకు చాలా కామెడీగా అనిపించినప్పటికీ కూడా వాళ్ళు దానిని పెట్టడం వెనుక ఉన్నటువంటి కాన్సెప్ట్ చాలా గొప్పది. అక్కడ ప్రపంచ మనుషుల మనస్తత్వాలను వాళ్ళు బయట పెట్టేశారండి. భార్య మొదలుకొని పిల్లల వరకు, స్నేహితులు మొదలుకొని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ మరొక వ్యక్తి గురించి మనస్సులలో ఎటువంటి అభిప్రాయాలను కలిగి ఉంటున్నారు. నాటి నుండి నేటి వరకు మనుషులు ఈ అబద్ధాన్ని మనమందరము చాలా చక్కగా జాగ్రత్తగా పెంచి పోషిస్తున్నాం. మన బిడ్డను చూసుకుంటున్నట్టు మన అబద్ధాన్ని కూడా ఎంతో ఆనందంగా పరిపాలిస్తున్నాం మనము. మరొక సందర్భాన్ని మనం ఆలోచిస్తే, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము. సందర్భం మీ అందరికీ తెలిసిందే. నయమాను అనే ఒక సైన్యాధ్యక్షుడు, సిరియా దేశానికి చెందిన సైన్యాధ్యక్షుడు, ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి యోర్దాను నదిలో 7 మార్లు మునగడం ద్వారా స్వస్థత పొందుతాడు. ఎలీషా అనే ఒక గొప్ప ప్రవక్త ద్వారా. ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రవక్త ఏమని కబురు పెడతాడంటే, ఆ నదిలో 7 మార్లు మునగమని చెప్పవయ్యా, తగ్గిపోతుందిలే అని చెప్పు అంటే, అతడు నమ్మక, లేదు ప్రవక్త వచ్చి నా దగ్గర తన చేతిని ఆడించి ప్రార్థన చేస్తాడని నేను అనుకున్నాను, కానీ ఇదేమిటిది, నాకు అవసరం లేదు. అతను వెళ్ళిపోతుంటే పెద్దవాడైనటువంటి ఒక సైనికుడు, లేదు నాయన అతను చెప్పింది బాగానే ఉంది కదా, ఇంకొకటి ఏదో చేయమంటే చేయవా మనం, కాబట్టి నీళ్ళల్లో మునగడమే కదా, మునిగితే పోయిందే ఉంది, మునగండి అని చెప్పి అతన్ని కాస్త సమ్మతి పరిచి మొత్తానికి 7 మార్లు మునిగిస్తాడు. అతని కుష్టు నయమైపోతుంది. అప్పుడు ఎలీషా దగ్గరకు వచ్చి ఆ నయమాను బహుమతిని పుచ్చుకోమని పాపం చాలా బ్రతిమలాడతాడండి. బ్రతిమలాడినప్పుడు తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవుడు అంటే ఏంటో చూపించాను నీకు, వెళ్ళిపో అంటాడు. వెరీ గుడ్. అతను వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోతుండగా ఈ ఎలీషా అనే ప్రవక్త శిష్యుడైనటువంటి గెహాజీ తన గురువు గారు ఈ బహుమతులను తీసుకోవడానికి ఇష్టపడట్లేదు, నేనన్నా తీసుకుంటాను, ఎందుకు అనవసరంగా వచ్చిన అవకాశాన్ని పాడు చేయటం, మనమేమీ అడగట్లేదు కదా, వాళ్ళే ఇస్తూ ఉంటున్నారు కదా, ఇస్తున్నప్పుడు తీసుకుంటే పోయేదే ఉంది అనుకుంటాడు. 20 వచనం. అంతటా దైవజనుడైన ఎలీషా సేవకుడు గెహాజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకొచ్చిన వాటన్నిటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను, కానీ యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకుని, ఏం వచ్చినా అది లాభమే అనుకున్నాడండి. చచ్చుడు పెళ్ళికి వచ్చింది కట్నం అని, ఎంత వచ్చినా అది కలిసి వచ్చేది అనుకున్నాడు. ఇక
ఏదో ఒకటి తీసుకుందని అనుకుని నయమానును కలుసుకున్నట్టుకై పోవచ్చుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూచి తన రథం మీద నుండి దిగి వారిని ఎదుర్కొని, ఏంటి కంగారుగా వస్తున్నావు, క్షేమమేనా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి, ఎవరు, ఎలీషా, నా చేత వర్తమానము పంపి, ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరు గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు. నిన్ను 2 జతలు ఇవ్వండి, కాస్త వెండి కూడా ఇవ్వండి అని అడిగాడట. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే 2 కాదు రెట్టింపు వెండిని తీసుకున్నామని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలను ఇచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకుని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వాళ్ళు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయారు, లోపలికి రాకుండా. అతను లోపలికి పోయి తన యజమానుని ముందు నిలువగా ఏమరిగినట్టు కామగా మూతి తుడుచుకుని బట్టలన్నీ ఇలా దులిపేసుకుని వచ్చి నిల్చున్నాడు. అలాగే ఎలీషా వారిని చూచి, గెహాజీ, ఎక్కడి నుంచి వస్తున్నావు, గెహాజీ ఎక్కడి నుంచి వస్తున్నావు? అప్పుడన్నా వాడికి ఎలాగలగదు, నేను ఎక్కడి నుంచి రావడం ఏంటి ప్రభు, ఇక్కడే ఉన్నాను కదా మహాప్రభు, గురువుగారు ఇక్కడే ఉన్నానుగా, పక్క రూమ్లో వంట చేస్తున్నాను. మనకి ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడగగానే వీడికి వెలగలేదు. వాడేం చెప్పాడు, నీ దాసుడునైన నేను ఎచ్చటికి నీ పోలేదని వేసాడండి గుళిక. అయిపోయింది. ఎంత సింపుల్గా, నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని అంతే. నిద్రపోతున్నారా అంటే లేదు అన్నట్టు మీరు ఎంత తేలిగ్గా చెప్పారు. ఏం ఆలోచిస్తున్నారు అనగానే అబ్బా ఏమి లేదే అని మనం ఎంత తేలిగ్గా అంటాము, అంత తేలిగ్గా నేను ఎక్కడికి వెళ్ళలేదండి గురుగారు, ఇక్కడే కదా ఉన్నాను నేను అన్నాడు. అందుకు అంతలో ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నేను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా గెహాజీ? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టు మనకిది సమయమా? మనకెందుకయ్యా? మన పనేమిటి? మనం ఎవరము? మనం ప్రవక్తలం. మన జీవన విధానం వేరు. మనకెందుకు ఖరీదైన వస్త్రాలు, మనకెందుకు వెండి, మనకెందుకు బంగారము? కాబట్టి నువ్వు ఈ పని చేసి నా ఎదుట అబద్ధం ఆడినందుకు గెహాజీ, నయమానుకు కలిగిన కుష్టు నీకు మాత్రమే కాక నీ సంతతికి కూడా ఇది వచ్చి నువ్వు చేసిన తప్పు మరొకడు చెయ్యకుండా వాళ్ళని బట్టి మిగిలిన వాళ్ళంతా జాగ్రత్త పడేటట్టుగా నిన్ను శపిస్తున్నాను అన్నాడు. వాళ్ళ తరతరాలని కుష్టు. ఎందుకు కుష్టు? వెనక గెహాజీ అనేవాడు అబద్ధం ఆడటం వల్ల, ప్రవక్తను మోసగించటం వల్ల, లోకం మీద దురాశను కనబరచడం వల్ల వాళ్ళ కుటుంబాలన్నీ ఈ రోజున ఇలా బ్రతుకుతున్నాయి. మనం వారి వలె ఉండకూడదు. ఇది ప్రపంచానికి తెలియాలి కాబట్టే ఇది నీ కొరకు జరిగిస్తున్నాను అన్నాడు. ఒక చిన్న అబద్ధం. వెళ్ళాను గురువుగారు, బట్టలన్నీ చిరిగిపోయాయి కదండి, ఏదో జత బట్టలు వేసుకున్నాను అందుకే తీసుకున్నాను అంటే ఓకే, నిజం చెప్పుంటే ఓకే, ఆయన ఏమన్నా కొంతమేర కన్సిడర్ చేతుడేమో, అంగీకృతుడేమో, కానీ బొత్తిగా ఆ గాడిద గుడ్డు అన్నట్టు అబద్ధం అనేసాడు అంతే. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అబద్ధము దాని ప్రభావము, మానవ పతనానికి హేతువైన అబద్ధము. ఇది మన పాఠం పేరు. మానవ పతనానికి హేతువైనది ఏది అనగా కారణం ఏమిటి, మూలం ఏమవుతుంది? అబద్ధం కూడా ఒక కారణమవుతుంది. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం మొదటి నుంచి, అననీయ అనే ఒక మనుషుడు తన భార్య సప్పీరాతో ఏకమై పొలం అమ్మాను. ఎందుకు అమ్మాడు? పొలం అమ్మాడు, భార్యతో కలిసి పొలం అమ్మాడు. ఎందుకు అమ్మాడు? నాటి మొదటి శతాబ్దంలో మొదటి సంఘంలోని భక్తులందరూ కూడా తమ స్థిర ఆస్తులను అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెడితే అందరూ వాటిని సమష్టిగా పంచుకుంటూ దేవుని సువార్త కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు. జరుగుతున్న దీనిని అంతటినీ చూసి ఆ భార్యాభర్తలు కూడా ప్రేరేపించబడి తమకున్నటువంటి పొలాన్ని అమ్మి దేవుడికిద్దాము అనుకున్నారు. అయితే డబ్బుకి అబద్ధానికి చాలా లింక్ ఉంటుందండి. మనం ఆడే అబద్ధాలలో ఇంచుమించుగా 60% డబ్బుకు సంబంధించినవే అయి ఉంటాయి. బాగా లెక్కలు వేసుకోండి.
బాగా ఆలోచించుకోండి. డబ్బుకు సంబంధించిన అబద్ధాలు ఎక్కువ ఉంటాయి మన బ్రతుకులో. డబ్బు ఏ స్థితికైనా సరే మనిషిని తీసుకువెళ్ళిపోతుందో మనకు తెలుసు. ఎంత బలమైన వాడినా సరే దిగజారుస్తుంది. వీళ్ళు ఎంత బలమైన మనుషులు అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా తమ పొలాన్ని అమ్మి ఇచ్చేద్దాం అనుకున్నారండి. వాళ్ళ ఆలోచన గొప్పది, వాళ్ళ సంకల్పం గొప్పది, వాళ్ళ పట్టుదల గొప్పది. ఎప్పుడైతే పొలము కాస్త ధన రూపంలోకి మారిందో, ఎకరం పొలం అనగానే మన సైడ్ ఎంత ఉంటుందండి? రోడ్డు పక్కనే ఈస్ట్ వెస్ట్లో ఎంత ఉంటుంది? ₹1,00,00,000. పొలమే ఉందండి, ఇది ఎంత ఉంటుందేమో, 1 ఎకరం అనగానే ఎంత ఉంటుంది? అక్కడికి వెళ్ళి నిలబడి చూస్తే ఏముంది? అందులో గొడ్డు చాకరీ చేయాలి, అంతే కదండి. పొలం అని చెప్పుకోవటానికి తప్పించి దానికి గొడ్డి చాకరీ చేసి తప్ప అది ఫలాన్ని ఇవ్వదు. ఇప్పుడు దాన్ని అమ్మిన తర్వాత ₹1,00,00,000 వచ్చాయి. ఆ ₹1,00,00,000 అలా ఎదురుగా పెట్టామనుకోండి, ఎంత ఎత్తు ఇలా ఉంటుంది, అది పెద్ద బాక్సుడు నిండా. ఏంటి ₹1,00,00,000? ఇప్పుడు ఇది నేను ఎవరికి ఇవ్వాలి? పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసేనా ఏంటి? ఎంత డబ్బు వద్దు, కొంచెం పక్కన పెడదాం, ఏమే కొంచెం సైడ్ వద్దా అనగానే భార్య వెంటనే అలాగేనండి, మీరు చెబితే ఓకే అని చెప్పి ఇద్దరు కలిపి ఒక 50 lakhs పక్కన పెట్టి మరొక 50 లక్షలు తీసుకెళ్ళి పేతురు గారి పాదాల దగ్గర పెట్టారు. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, పోన్లే చచ్చినప్పుడు పెళ్ళికి వచ్చింది కట్టిన 50 లక్షలు వచ్చినాయి సరిపోయినాలే అనుకోలేదండి పేతురు. చాలా జాగ్రత్తగా గమనించండి, చాలా జాగ్రత్త. దేవునికి వాగ్దానం చేయడం చాలా తేలిక, దాన్ని నెరవేర్చడం బహు కష్టము. చాలామంది త్వరపడి మాట వదులుతారు. మాట వదిలేవా, మాటను నెరవేర్చి తీరాలి. గుర్తుంచుకోండి, నేను దీనిని చేస్తాను అని చెప్పడందే ఉందండి. ఒక చిన్న మాట సింపుల్గా అలా వదులుతాం, ఆ సమయానికి నోట్లోంచి ఫ్లోలో అలా వచ్చేసింది. కానీ దాన్ని ఎవరు వింటారు? దేవుడు. అంటే నువ్వు గొప్ప కొరకు చెప్పావా? దేవుని కొరకు చెప్పావా? ఎలా చెప్పావు? నిలబడ్డావా? నువ్వు చేసిన వాగ్దానంలో డబ్బును చూసేటప్పటికి తడబడ్డావా? కంగారు పడ్డావా? వీళ్ళు కంగారు పడ్డారు. సరే ఎంతో కొంత పట్టుకొచ్చారులే అని పేతురు కూడా ఊరుకోలేదు. ఏంటి ఇంతకే అమ్మావా అన్నాడు. లేదు, కొంచెం అవసరం ఉంది, మాకున్న ఆధారం అదే, మరొక ఆధారం లేదు. కాబట్టి మేము ఏదన్నా ఫిక్స్డ్ వేసుకుని దానిలో వచ్చే వడ్డీతో బ్రతకాలి. కాబట్టి ఒక 50 లక్షలు మేము తీసుకుని 50 లక్షలు మీకు ఇస్తున్నాము. చాలా సంతోషం. ఎందుకు? సత్యాన్ని చెప్పారు, అక్కడ నిజాన్ని ఒప్పుకున్నారు, తమ పరిస్థితిని వివరించారు. చాలా బాగుంది అని ఇక్కడ వెళ్ళి మాట్లాడండి. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన తర్వాత కూడా నీదే కదా. నువ్వు మొత్తం తీసేసుకుని ఉండాల్సి వచ్చింది, నువ్వు తీసేసుకున్నా బాగుండేది కదా. నువ్వెందుకు సగం దాచిపెట్టుకుని ఎంతే వచ్చిందని ఎందుకు చెప్తున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి. చివరికి ఏమైందండి? జస్ట్ ఆ మాటలలో వింటూనే పడి ప్రాణము విడిచెను. ఈలోపు భార్యామణి లోపలికి వచ్చింది. ఇదంతా అయిపోయింది, ఆయన తీసుకెళ్ళారు, పూడ్చిపెట్టేశారు. భార్యకి తెలియలేదు ఇంకా విషయం. ఆమె లోపలికి వచ్చింది. ఏమ్మా ఇంతకే మీరు అమ్మారా అని అడిగేటప్పుడు ఆమె కూడా ఏముంది, ఇద్దరు లాలూచి పడి కదా దాచారు 50 లక్షలు. ఆమె ఏమన్నది? అవును ఇంతకే అమ్మే ఉంది. ఎందుకు మీరు ఇలాగా పరిశుద్ధాత్మను మోసగించడానికి ఏకమయ్యారు? అబద్ధాలు చెబుతున్నారు. మీ ఆయనను పాతిపెట్టిన వాళ్ళు ఇంకా బయటే ఉన్నారు, నిన్ను కూడా మోసకపోతారు. అక్కడ విషయము దేవుడికి డబ్బు కాదండి, బాగా గమనించాలి. విషయం డబ్బు కాదు, నువ్వు మాట తప్పిపోవడం. చాలామంది మాట ఇచ్చేస్తారు. దేవుని పిల్లరా, ఒక్కసారి మీరు ఏమైనా మాటలు ఇచ్చారేమో చూసుకోండి. మీ అందరూ వ్యక్తిగతంగా దేవునికి కానీ నాకు కానీ ఏమైనా మాట ఇచ్చారా? దేవుని కొరకు ఈ పని చేస్తాము అని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుని వాటిని నెరవేర్చుకునే ప్రయత్నం చేయండి.
నేను మీకు చెబుదాం అనుకున్నాను, కానీ మళ్ళీ మీరు దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని నేను ఎప్పుడూ చెప్పలేదు దీని గురించి. దేవునికి ఒక మాట ఇచ్చాము అంటే ప్రాణం పోయినా దాన్ని నెరవేర్చగలగాలి. ఒక చిన్న అబద్ధం ఏం చేసిందండి? వీళ్ళిద్దరి జీవితాలను సర్వనాశనం చేసింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అబద్ధం దేవునికి అసహ్యాన్ని కలిగించడమే కాదు, మన బ్రతుకులను కూడా సర్వనాశనం చేస్తుంది. వ్యభిచరించడం మాత్రమే కాదు మనకు పాపంగా, మనల్ని పాపిగా నిలబెట్టేది. దేవుడు అబద్ధం ఆడవద్దన్నప్పుడు అబద్ధం ఆడినా అది కూడా మనల్ని పాపిగానే నిలబెడుతుంది. అందుకే వాళ్లకు, ఇశ్రాయేలీయులకు వ్రాయించి ఇచ్చాడు. నిర్గమకాండంలో, ధర్మశాస్త్రంలో ఏం చెప్పాడండి? నిర్గమకాండము 20వ అధ్యాయము 16వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయం 16వ వచనం. నీ పొరుగువాని మీద అబద్ధాలను పలకకూడదు. నీ పొరుగు వాని గురించి అబద్ధాలు చెప్పకూడదు. దేవునితో అబద్ధాలు చెప్పకూడదు. నీ పొరుగు వాని గురించి అబద్ధ సాక్ష్యం పలకకూడదు. వాడు చెయ్యకపోయినా చేశాడని, చెయ్యకపోయినా చేశాడు అని, చేసినా చెయ్యలేదు అని. మనలో ఈ అబద్ధాలు మాట్లాడడం చాలా ఎక్కువ అండి. క్రైస్తవులు అనే సంగతి మర్చిపోతారు. నోటికొచ్చి లేదే నేను చేయలేదని అడ్డగోలుగా అబద్ధం ఆడతారు. అబద్ధం ఆడకూడదు. చేసిన తప్పును ఒప్పుకోవాలి. మరొకరి గురించి ఎప్పుడు ఎవరి దగ్గర లేనివి మాట్లాడకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు అంటున్నాడు. చూడండి 23వ అధ్యాయం 1వ వచనం. 23వ అధ్యాయం 1వ వచనం. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టులతో నీవు కలియకూడదు అంటున్నాడు. 7వ వచనం. అబద్ధమునకు దూరముగా ఉండు, అబద్ధానికి దూరంగా ఉండు. ఎంత మంచి మాటలు చూడండి. అంటే మనకు చాలా చిన్నదైనటువంటి అబద్ధము దేవుని దృష్టిలో చాలా పెద్దదిగానే కనపడుతున్నది. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం. మీరు చేయవలసిన కార్యములు ఏవనగా, ప్రతివాడు తన పొరుగు వానితో, నీ సహోదరుడితో సత్యమే మాట్లాడవలెను. ఏమంటే చిన్న పిల్లలు అబద్ధాలు ఆడేస్తుంటారండి. ఆశ్చర్యపోతుంటాం మనం. ఏంటి ఇంత చిన్న వయసులో ఇంత చిన్న పిల్లలు కూడా దేవుని విషయాల్లోనే మనం అబద్ధం ఆడేస్తాం. ఇంకా మానవ విషయాల్లో అసలు లెక్కండి అవతలకే కల్లివల్లి. దేవుడు మాటలకే మన నోట్లోంచి అసలు వెనక్క ముందు తడుముకోకుండా వచ్చేస్తుంది అబద్ధం. నీవు నీ సహోదరునితో సత్యమే మాటలాడవలను. సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి నీ గుమ్మాలలో తీర్పు తీర్చాలి. సత్యం ఉండాలి దేనికైనా సరే అంటున్నాడు. సత్యం ఉండాలి. తన పొరుగు వాని మీద ఎవడును దురాలోచన, అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడకూడదు. ఎదుటివాడి గురించి చెడ్డగా ఆలోచించడాలి. అన్ని తప్పుడు ఆలోచనలే. ఒకడిని 2 కళ్ళతో చూడలేం, ఒకడి మాటలు వినలేం, ఒకడు బాగా వాక్యం చెబితే తట్టుకోలేం, ఒకడి ఉన్నతిని చూడలేం, ఒకడు బాగుపడితే చూడలేం. కళ్ళల్లో నిప్పులు పోసేసుకుంటాం. అబద్ధాలు చెప్పి వాడుకున్నటువంటి పేరుని సర్వనాశనం చేసేయాలి. వాడిని 10 మందిలో ఆరడి పెట్టేయాలి అంతే పట్టుకుని. చూడలేడు మనిషి. అందుకే మళ్ళీ చదువమ్మ. నీ పొరుగువానితో, తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చాలి. తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు. అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడకూడదు. ఇటువన్నీ నాకు అసహ్యం అన్నాడు. అసహ్యం. అబద్ధాలు చెప్పేవాళ్ళు అంటే మనకు చాలా ఇష్టం. మనకిష్టం లేనిది ఎవరు? వ్యభిచారులంటే మనకిష్టం ఉండదు. ఏదన్నా తప్పు చేసేవాళ్ళంటే మనకిష్టం ఉండదు. అబద్ధాలు చెప్పేవాడిని పెట్టుకొచ్చి నెత్తిని పెట్టుకుంటాం. అంటే అది సమాజం దృష్టిలో వాడు మాత్రమే దోషి, వీడు ఎంత మాత్రమూ దోషి కాదు. ఏవి న్యాయం అండి?
ఏవి న్యాయం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. మనము ఒకరితో అవయవములై ఉన్నాం గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను. కనీసం దేవుడి విషయాల్లో అయినా సంఘంలోనైనా సత్యమే మాట్లాడవలను. అంటే ఎక్కడ అంటే మిగిలిన అన్ని చోట్ల అబద్ధాలు ఆడొచ్చండి, దేవుని విషయంలో మాత్రమే నిజమాట అది కాదు నేను అంటుంటా. అంటే ఈ విషయంలో కూడా అబద్ధాలు చెప్పేస్తున్నారు. కాబట్టి ఏమంటున్నట్టు మళ్ళీ చదువమ్మా. మనము ఒకరికి ఒకరము అవయవములై ఉన్నాము కాబట్టి దేవుని సంఘాన్ని బట్టి, తండ్రి అయిన దేవుని బట్టి మీరు అబద్ధం ఆడడాన్ని మానేసి ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను అంటున్నాడు. కాబట్టి అబద్ధానికి దూరంగా ఉండాలి, అబద్ధ ప్రమాణములు చేయకూడదు, అబద్ధములు మాట్లాడకూడదు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. ఎలా ఉండాలంటే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను అంటున్నాడు. అవునని చెప్పి తర్వాత కాదని, కాదని చెప్పి తర్వాత అవునని, ఇలాగా కుప్పిగంతులు వేయకూడదు అంటున్నాడు. కప్పదాట్లు ఆడకూడదు. మీ మాట అవును, ఎస్, అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించి నువ్వు అబద్ధం ఆడుతున్నావా? అబద్ధం ఆడుతున్నవాడు దుష్టుడు అని అర్థము. ఒక అబద్ధము దుష్టుని వలన పుడుతుంది అనే సంగతి తెలుసుకోవాలి. అబద్ధం ఆడుతున్నామంటే మనలో దుష్టుడు కూర్చుండి మన చేత మాట్లాడిస్తున్నాడని అర్థము. ఎందుకంటే వాడు దుష్టుడు, అపవాది, సాతాను, నరహంతకుడు వాడు. 8వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొనగోరుచున్నారు మీరు. వాడు ఆది నుండి నరహంతకుడు అన్నాడు. చూడండి, వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు అసలు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనగా దుష్టుని స్వభావమే అబద్ధం ఆడటం. మనం అబద్ధం ఆడుతుంటే మనలో దుష్టుడుండి పలికిస్తున్నాడు అని అర్థం. వాడు అబద్ధమాడున్నప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. వాడు అబద్ధమునకు జనకుడు. అబద్ధాలకి మూలం వాడండి. మనం అబద్ధికునిగా కనపడ్డామా, మనలో దుష్టుడున్నట్టే లెక్క. నువ్వెంత తప్పు చేసినా తప్పు చెయ్యలేదు అనకుండా దాన్ని నిజాయితీగా ఒప్పుకోవాలి ఎవరి దగ్గరైనా సరే. అబద్ధము మాట్లాడకూడదు అంటున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క అప్పచెప్పవలసి ఉండును. విమర్శ దినమున లెక్క అప్పచెప్పాలి. ప్రతి మాట గురించి అంటున్నాడు. దేవుని పిల్లారా, యోసేపు సందర్భం మనందరికీ తెలుసండి. యోసేపు అన్నలు ఒక అబద్ధం చెప్పి కన్న తండ్రికి కొన్ని సంవత్సరాల పాటు యోసేపు చనిపోయాడు అనే మోసంలో ఆ తండ్రిని ఉంచారు. చూడండి, ఆదికాండము 37వ అధ్యాయము. అన్నలున్న చోటికి తమ్ముడిని పంపిస్తాడు. ఎవరు? తండ్రి అయినటువంటి యాకోబు చిన్న కొడుకుని పంపిస్తాడు. నాయన నువ్వు వెళ్ళి అన్నలు ఎలా ఉన్నారో చూసిరా అని చెప్పి పంపిస్తాడు. 19వ వచనం. ఈ అన్నలందరూ ఒక చోట కూర్చుని ఉంటారు. దూరం నుంచి తమ్ముడు రావడం చూస్తారు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీరిని చంపి ఇక్కడ ఉన్నటువంటి ఒక గుంటలో పారవేసి దుష్టమృగములు వీరిని తినివేసానని చెప్పుదాము. అప్పుడు వీడి కలలేమవుతాయో. వీడంట నిలబడిన పనంట, మనం అందరం అంట వాడికి సాష్టాంగ పడిన పనలంట. వీడి కలలో వీడి బాబుకు చెప్పడం బళ్ళి వెళ్ళి
ప్రతి విషయాన్ని మన గురించి పట్టుకెళ్ళి బాబుకి లింక్ పెట్టడం, వీడు మన నాన్నేం మనల్ని పట్టుకు తిట్టడం, వీడి సంగతి ఏదో ఒకటి తేల్చాలి ఇవాళ అని చెప్పి వాళ్ళు చేసిన కుట్ర ఏమిటంటే వీడిని చంపేసేద్దాం, చంపి గుంటలో పడేసేద్దాం, సింహాలో ఎలుగుబంట చీల్చుకు తినేసింది విని మన నాన్నతో చెబుదాంలే అని అనుకున్నారండి. అప్పుడు ఏం చేశారట? 32 వచ్చిన 31, 32. వారు యోసేపు అంగీని తీసుకుని ఒక మేకపిల్లను చంపి వాని రక్తంలో అంగీని ముంచి విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇదిగో ఇది మాకు దొరికెను, నీ కుమారుని అంగియో కాదో, నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారుడిదే, దుష్టమృగము వారిని తినివేశను, యోసేపు నిశ్చయముగా చీల్చబడెను అని బాధపడుతూ యాకోబు తన బట్టలు చించుకొని తన నడుమున గోనిపట్ట కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగలార్చుచుండగా తండ్రి ఏడుపు చూసి కూడా మిగిలిన వాళ్ళకి ఎవరికి ఇసుమంతు కూడా మనసు కరగలేదండి. మనం ఒక అబద్ధం చెప్పడం వల్ల కదా ఇలా జరిగింది, కనీసం తమ్ముడిని వేరే వాళ్ళకి అమ్మేసామని చెప్పున్నా కానీ ఒక విధంగా ఉండునేమో, చంపేశాం చచ్చిపోయాడని చెప్పడం వల్ల నాన్న బాధను మనం చూడలేకపోతున్నామని ఒక్కడు కూడా కరగలేదండి. ఒక్కడి మనసు కూడా కరగలేదండి. అంటే అబద్ధం అంత బలీయమైనదా? ఎస్, అంత బలమైనది అన్నమాట అబద్ధం. అంత దుర్మార్గంలోకి తీసుకెళ్ళిపోతుందండి. ఎస్, తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి దేవుని పిల్లారా, అందుకే నాకు అసహ్యం అన్నాడు. అబద్ధం చెప్పేవాడు అంటే నాకు అసహ్యం అంటున్నాడు దేవుడు. అసహ్యం. మనం ఎవరు పిల్లలమండి నోటుకొచ్చినట్టు అబద్ధాలు ఆడడానికి? మనం ఎవరు పిల్లలమండి? మనం ఎవరికి పుట్టామండి? సాక్షాత్తు తండ్రి అయిన దేవునికి పుట్టిన వాళ్ళము. దేవుడు సత్యవంతుడు కాడా? సంఖ్యాకాండం 23వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మనలాంటి మనిషి ఏమీ కాడు అంటున్నాడు. అబద్ధమాడని వాని కడుపున మనం పుట్టాం. మనం అబద్ధమాడకూడదు. క్రైస్తవ్యం అండి, మనం క్రైస్తవులం అండి. ఆ క్రీస్తు స్వరూపాన్ని, దేవుని స్వరూపాన్ని, ఆ లక్షణాలను మనం కలిగి ఉండి సమాజానికి చూపించగలగాలి. నేను మీకు గతంలో కూడా 2-3 సార్లు చెప్పాను, నేను చేస్తున్న ఉద్యోగంలో అబద్ధం చెప్పను అనే ఒక నమ్మకం నా మీద మా వాళ్లకు, మేనేజర్స్కి. సురేష్ ఈ మాట చెప్పాడా, అయితే మనం ఓకే చేసేయచ్చు. ఒక్కొక్కసారి నేను ఫైల్ తీసుకెళ్తానండి, చూడకుండా సంతకం పెట్టేస్తాడు మేనేజర్. ఎందుకంటే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. చేసింది సురేష్ నమ్మకం. సురేష్ అబద్ధపు పనులు చేయడు. ఏదైనా ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి నన్ను అడుగుతారు, ఎందుకంటే నేను అబద్ధం చెప్పనని. చాలామంది మీద ఏదన్నా కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు వెళ్ళి వాళ్ళతో చెప్పు, వాళ్ళతో చెప్పు అంటారు. చెప్పనండి నేను, పోనీ వదిలేసారు అంటాను. నేను వెళ్ళి ఫలానా వాళ్ళు చెప్పు, వదిలేయండి సార్, వాడే తెలుసుకుంటాడులే తర్వాత. అందుకు ఒక విధమైనటువంటి గౌరవం. దేన్ని బట్టి మనం నోటుకొచ్చేట అబద్ధాలు చెబుతున్నాం అనుకోండి, అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, మన మాట మీద నమ్మకం ఉండదు ఎవరికి. చాలామంది ప్రామిసులు చేసేస్తుంటారు చాలా తేలిగ్గా. డబ్బులు ఇవ్వాలనుకో, రేపు ఇచ్చేస్తానండి అంటారు. రేపేనా? రేపు ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? పను కొంత సమయం పెట్టి అప్పుడు ఇస్తానండి, ఓకే, అది నమ్మశక్యంగా ఉంది. రేపే ఇచ్చేస్తాను అంటే ఇవాళ అప్పు తీసుకుంటారు, రేపే నీకు రేపే డబ్బులు వచ్చేసి పడమైతే ఇవాళ ఎందుకు అప్పు తీసుకున్నా? అంతే కదండి. అంటే రేపు ఎవ్వరు వాళ్ళు అదేదో చెప్పొచ్చు కదా, ఒక నెల తర్వాత ఇస్తాను, లేకపోతే 2 నెలల తర్వాత ఇస్తాను, మరొకరు ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చిన తర్వాత మీకు ఇస్తాం, ఏదో ఒక సర్దుబాటు, అది నమ్మశక్యంగా ఉంటుంది. రేపే అంటారు, అయితే సాయంత్రం మీకు ఫోన్ చేస్తూ ఉంటారు, అంతే అయిపోయిందని సెలవు. అంటే అప్పు గురించే కాదండి, దాన్ని ఒక ఉదాహరణగా నేను చెప్తున్నాను అంతే. ఇలా అనేక విషయాలు జరుగుతూ ఉంటుంది. మనం అలా ఉండకూడదు దేవుని పిల్లలారా. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. సహోదరులతో అబద్ధం ఆడటం, నోటుకొచ్చిన మాటలు ప్రేలిపోవడం, ఇదంతా కూడా దేవునికి వ్యతిరేకము, దేవునికి అసహ్యమైనది అంటున్నాడు. అసహ్యమైనది. కాబట్టి ఆయన కడుపును పుట్టిన మనము, ఆయన అబద్ధాలు ఆడేవాడు కాడు. ఆయన స్వరూపాన్ని, ఆయన స్వభావాన్ని మనకిచ్చాడు. మనం దేవుని స్వభావంలో పుట్టిన వాళ్ళము.
ఆత్మ అయిన దేవుని స్వరూపాన్ని తెచ్చుకుని ఆయన లక్షణమైన ఆయన స్వభావమును, యథార్థత అనే స్వభావమును మనం సంతరించుకున్న వాళ్ళము. మనలో అబద్ధానికి అవకాశం ఉండకూడదు అంటున్నాడు, అసత్యమునకు అవకాశం ఉండకూడదు అంటున్నాడు దేవుడు. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు, నీవు వ్యాజ్యమాడునట్లు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. సత్యవంతునికి జన్మించిన వాళ్ళము మనము. మన తండ్రి సత్యవంతుడు, మన ప్రభువు సత్యవంతుడు. ప్రభువు సత్యవంతుడండి, యథార్థతను కలిగిన వాడు, సత్యమునే పలికినవాడు. పేతురుపత్రిక 1 పేతురు 2వ అధ్యాయం 21-22 వచనాలు. 1 పేతురు 2వ అధ్యాయం 21-22 వచనాలు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము అనగా ఒక చిన్న అబద్ధపు మాట కనబడలేదు. మరి ఆ క్రీస్తును ధరించుకున్న మనము అదే సత్యమును కలిగి ఉండాలి. మన బ్రతుకులలో సత్యాన్ని కలిగి ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనబరచవలని నేను ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడ జాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను అంటున్నాడు. అబద్ధమాడ నేరని దేవుడు, అబద్ధమాడ జాలని తాను అబద్ధమాడ జాలని దేవుడు అబద్ధం చెప్పడెప్పుడు. దేవుడు అబద్ధికుడు కాడు. ఆయన గర్భాన పుట్టిన మనం ఎందుకు అబద్ధికులం కావాలి అంటే, ఒక చిన్న అబద్ధంతో మన జీవితాన్ని మనం ఎందుకు పాడు చేసుకోవాలి? మన విలువను మనం ఎందుకు తగ్గించుకోవాలి? మన విలువను మనం ఎందుకు తగ్గించుకోవాలి? దేవుని ఎదుట మనం ఎందుకు దోషులముగా నిలబడాలి? మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఒకటి చెప్పి మరొకటి చేయడం, మరొకటి చెప్పి మరొకటి చేయడం క్రైస్తవునికి తగదు ఎట్టి పరిస్థితుల్లోనూ అంటున్నాడు. మాట యందు ఖచ్చితత్వం ఉండాలి ఎప్పుడు కూడా, బ్రతుకు యందు ఖచ్చితత్వం ఉండాలి ఎప్పుడు కూడా. కారణం, మన ప్రభువు నిక్కచ్చైనవాడు, మన తండ్రి రోషము కలిగిన వాడు, నిక్కచ్చైనవాడు. నోట కపటము కానీ, అబద్ధము కానీ, మోసము కానీ ఏనాడు పలకని వాడు. ఆయన బిడ్డలమైన మన బ్రతుకు కూడా అలాగే ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అబద్ధము కూడా నరకానికి తోసేస్తుంది. పోతే పోయిందండి గాడిద గుడ్డు, ఈ లోకంలో పరువు ఉంటే ఏంటి, పోతే ఏంటి, అన్ని నిజాలు చెప్పుకుంటూ వెళితే బ్రతకలేమండి. నిజం చెబితే బ్రతకలేమండి. ఎలా కుదురుతుందండి అన్ని విషయాల్లో నిజం చెప్పటం? సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు అబద్ధాలు ఆడవలసి వస్తుంది అంటూ ఉంటాం. తప్పదిక్క 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు కదండి. కానీ దేవుడు ఒక్క అబద్ధం ఆడినా పెళ్లి చేస్తాడు. లోకపు పరిభాష ఏమిటంటే 1000 అబద్ధాలు ఆడితే ఒక పెళ్లి చేయమని. దేవుడి విషయంలో ఒక్క అబద్ధం ఆడినా మనం దేవుడి ముందు నిలబడిన అబద్ధం ఆడి మనం పెళ్లి చేస్తాడు. ఎలాగో చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. పెళ్ళి చివరిలో పెళ్ళి కదని జరుగుతుంది. ఇప్పుడు పెళ్ళి మనందరికీ. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. తలంబరాలు అందరూ పట్టుకోండి. 21వ అధ్యాయము అక్షింతలు పట్టుకోండి అందరూ. 8వ వచనం. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ. ఎదుటివాడిని మోసగించడానికి అబద్ధం చెబుతున్నావా? చెబుతున్నది సత్యం కాదు అని తెలిసినప్పటికీ కూడా ఎదుటివారిని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నావా? నువ్వు అబద్ధికుడివి. బ్రతుకులో సత్యం లేదు. నోరు విప్పితే నిజం లేదా? అబద్ధికుడివిగా మిగిలిపోతావు. అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో
అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది ఏ రెండవ మరణము. ఒక్క అబద్ధానికి దేవుడు చేస్తున్న పెళ్ళి. ఒక్క అబద్ధానికి దేవుడు చేస్తున్న పెళ్ళి ఎంత భయంకరంగా ఉందో చూడండి. మన దృష్టిలో చాలా పెద్దవైనవే పాపాలు అంటే. హంతకుడు ఏమండి, ఒక పాపను చెరిచి చంపేశారు. వాళ్ళందరినీ చంపేయమని ఏకంగా పెద్ద పెద్ద ర్యాలీలు, న్యూస్ ఛానల్స్లో ఇష్టాగోష్ఠీలు, పోలీసులు అందరినీ రెచ్చగొట్టేశారు మాటలతోటి. మీరు ఏం చేయాలని కోరుకుంటున్నారు అని ఆ తండ్రిని అడిగితే వాళ్ళను కూడా అలాగే కాల్చి చంపాలి అన్నదాన్ని ఎన్నిసార్లు చూపించేశారు టీవీలను. వాళ్ళను కూడా అలాగే చివరికి కాల్చి చంపేశారు. వాళ్ళను చంపాలని డిమాండ్ చేసిన ఈ ప్రజలందరూ అబద్ధికులు కారా? వాళ్ళ బ్రతుకులలో ఎప్పుడు మరొక పాపం ఏమీ చేయలేదా ఎవరు? ఏమండి, వాళ్ళు రేప్ చేసి మర్డర్లు చేసి ఉండకపోవచ్చు ప్రపంచంలోని ప్రజలందరూ, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా. కానీ దానితో సమానమైన మరే పాపము చేయలేదా? ఎవరూ చేయట్లేదా? అందరూ చేసిన వాళ్ళే. ఎలా చెప్పవచ్చు? అబద్ధం ఆడనివాడు ఎవడు ఈ ప్రపంచంలో? అబద్ధం ఆడినవాడు అదే అగ్నిగుండానికి వెళుతున్నాడు. హత్య చేసిన వాడు అదే అగ్నిగుండానికి వెళుతున్నప్పుడు వాడికన్నా వీడు ఏ విషయంలో తక్కువ వాడు దేవుని దృష్టిలో? అందుకే దేవుడు న్యాయవంతుడు. న్యాయం ఒక్కటే ఎవరికైనా సరే. నువ్వు వ్యభిచరించినా, హత్య చేసినా, దొంగతనం చేసినా, చివరికి అబద్ధం ఆడిన, అబద్ధ సాక్ష్యం పలికినా నువ్వు చేరుకోవాల్సింది, వాడు చేరుకోవాల్సింది ఒకే చోటుకి అని తీర్పు తీర్చాడు దేవుడు. దీన్ని ఈ ప్రపంచం అర్థం చేసుకోవట్లేదు, తెలుసుకోవట్లేదు. అబద్ధం ఆడితే తప్పు కాదు, వ్యభిచరిస్తే తప్పు. రెండూ తప్పులే, ఇద్దరూ పాపులే. కాబట్టి మనకొద్దు. అసత్యమునకు మనం దూరంగా పారిపోదాం. అబద్ధమునకు దూరంగా పారిపోదాం. అబద్ధం చెప్పవలసి వచ్చినప్పుడు నిశ్శబ్దమైపోండి. నిశ్శబ్దమైపోండి అంతే. ఒకవేళ తప్పు చేశారా, చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధం చెప్పవలసి వచ్చిందా? తప్పు చేశానని ఒప్పుకోండి. ఎవ్వరూ ఏమీ అనరు. ఎవరు ఏమనరండి. నా వలన ఏదైనా తప్పు జరిగిందనుకోండి ఆఫీస్లోను, ఫస్ట్ నన్ను పిలిచారు అనగానే ఒకవేళ నేను తప్పు చేశానా అని ఫస్ట్ నేను వాళ్ళని అడిగేస్తాను. ఇక్కడ ఇది ఇలా పడింది చూడు, సారీ సార్, ఇట్స్ మై, ఇది నా తప్పు అనగా నో 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 ఇట్స్ ఓకే, అస్సలు ఏమాత్రం పర్లేదు, దాని గురించి ఏం కాదు, చెబుతున్నాను నీకు అంతే అంటారు. ఒక్క మాట, దట్స్ ఇట్. అబద్ధాన్ని, మన వల్ల జరిగిన తప్పుని ఎప్పుడు ఒప్పుకోవాలి. అబద్ధం చెప్పవలసి వచ్చినప్పుడు తప్పుకోవాలి. అసత్యమునకు దూరంగా పారిపోవాలి. సత్యము వైపుననే మనం ఎప్పుడు నిలబడాలి. కాబట్టి దేవుని పిల్లలారా, ఆ సత్యవంతుడు ఎవరు అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నిజము పలికేవాడు దేవుని దగ్గర నివసించడానికి అర్హత కలిగిన వాడు. ఎందుకంటే దేవుడు సత్యవంతుడు. ఆయన అబద్ధమాడుటకు మన వంటి మనిషి కాదు. మనం ఆయన దగ్గర ఉండాలి అంటే, ఆయన వంటి వారము కావాలి అంటే, ఆయన వల్ల మనము కూడా అబద్ధమాడని ఆయన బిడ్డలుగా బ్రతకాలి. మనము కూడా అబద్ధమాడక ఉండాలి. కీర్తన గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, యెహోవా చక్కగా పిలిచాడు చూడండి చేతులు. ఎంత యెహోవా తండ్రి, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? సినిమాకు టైటిల్ అతిథి. ఏమండి, అసలు అతిథి అవ్వాలంటే ఇంటికి వచ్చిన వాడే అతిథా? నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? ఎవడంటే యథార్థమైన ప్రవర్తనను కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. దేవుడికి గెస్ట్గా మనం ఉండాలి. నీ గుడారములో అతిథిగా ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండడానికి అర్హుడు ఎవడు అంటే, నీ పరిశుద్ధ పర్వతము మీద నీతో పాటు నివసించడానికి అర్హుడు ఎవడు అంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి, 1 నీతిని అనుసరించి బ్రతుకుతూ, 2 హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. నిజము పలకండి. అబద్ధముతో బ్రతుకులను సర్వనాశనము చేసుకోకండి. అసత్యము మన జీవితాలను అతలాకుతలం చేసేస్తుంది.
చేజేతుల అగ్నికి ఆహుతి చేస్తుంది. మన బ్రతుకులను మనమే కాల్చుకుంటాం. అప్పుడు ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొకటి, దాన్ని కప్పెట్టడానికి మరొకటి, దాని నుంచి తప్పించుకోవడానికి ఇంకొకటి, ఇలా అబద్ధాలు ఆడుతూ ఆడుతూ ఆ అబద్ధానికి మనం అలవాటు పడిపోయి దాన్ని జీవితంగా మలచేసుకుంటాం. సత్యమునకు, వాక్యమునకు, దేవునికి దూరం అయిపోతాం. చివరికి వెళ్ళి అగ్నిగుండంలో పడిపోతాము. కాబట్టి వద్దు, అబద్ధానికి దూరంగా ఉందాం, అసత్యమునకు దూరంగా ఉందాము. కాబట్టి మానవుల పతనానికి హేతువైనది అబద్ధము. ఇది పాఠం.